1902లో మథురాకి చెందిన చతుర్భుజ్ అనే అతనికి లుగిడి జన్మించింది. లుగిడికి 10 ఏళ్ళు ఉన్నప్పుడు కేదార్నాథ్ చౌబే అనే బట్టల షాపు యజమానికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆయనకి అది రెండో పెళ్లి. మొదటి వారి చనిపోయాక ఈమెని పెళ్లి చేసుకున్నారు. లుగిడికి చిన్నప్పటి నుండి దైవభక్తి ఎక్కువగా ఉండడం వల్ల తీర్థయాత్రలు కూడా చాలానే చేసింది. అలా ఒక తీర్థయాత్రలో ఆమె కాలికి దెబ్బ తగలడం వల్ల సర్జరీ కూడా జరిగింది. కొన్ని ఏళ్ళ తర్వాత ఆమెకి 2 పిల్లలు పుట్టారు. ఇద్దరు పుట్టినప్పుడు ఆమెకి సిజేరియన్ ఆపరేషన్ జరిగింది. రెండో బాబు పుట్టిన కొన్ని రోజులకి ఆమె ఆరోగ్యం పాడైపోయింది. 9 రోజుల తర్వాత ఆమె చనిపోయింది. ఇది జరిగిన దాదాపు 2 ఏళ్ళ తర్వాత 1924లో ఢిల్లీకి చెందిన బాబూ రంగ్ బహదూర్ అనే అతనికి శాంతిదేవి అనే అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయికి 4 ఏళ్ళు ఉన్నప్పుడు తనకి పెళ్ళి అయిందని, భర్త పిల్లలు ఉన్నారని చెప్పింది. మొదట్లో అంతగా పట్టించుకోకపోయినా మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్పడంతో వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారని ఇంట్లో వాళ్ళు అడగగా వాళ్ళ ఆయనకి మధురలో బట్టల షాపు ఉందని, అతను తెల్లగా ఎడమ చెంప మీద ఒక చిన్న ఘాటు ఉంటుందని చెప్పింది. అప్పుడప్పుడు తినే ఆహారం గురించి, కట్టుకునే బట్టల గురించి కూడా చెప్పేది. ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ ఫిజిషియన్తో సర్జరీ ఎలా చేస్తారనే విషయాలు వివరంగా చెప్పింది. ఇది విన్న ఫిజిషియన్ బహదూర్ వాళ్ళ భార్యకి ఆశ్చర్యం కలిగింది. ఇవన్నీ గత జన్మ జ్ఞాపకాలు అని అర్థమైంది. శాంతిదేవికి 9 ఏళ్ళు వచ్చాక మథుర వెళ్తాను అడిగింది. ఇది తెలుసుకున్న వాళ్ళ దూరపు బంధువు ఒకతను నిజం తెలుసుకుందామని వాళ్ళ ఆయన పేరు చెప్తే తీసుకెళ్తానని అన్నాడు. సిగ్గుపడుతూ పండిట్ కేదార్నాథ్ చౌబే అని శాంతిదేవి చెప్పింది. శాంతిదేవి చెప్పిన వివరాలతో కేదార్నాథ్కు ఒక ఉత్తరం రాశాడు ఆయన. ఈ విషయం తెలుసుకొని కొడుకుతో ఢిల్లీకి వెళ్ళాడు కేదార్నాథ్. శాంతిదేవికి ఆయన్ని చూపించి కేదార్నాథ్ వాళ్ళ అన్నగారు అని పరిచయం చేయగా దూరంగా వెళ్ళి గోడకి ఆనుకొని సిగ్గుపడుతూ అతనే మా ఆయన అని చెప్పింది. శాంతిదేవి లుగిడి కొడుకు అయిన నవ్నీత్ని చూడగానే చాలా ఆనందంగా వచ్చి హత్తుకుంది. వెంటనే లోపలికి వెళ్ళి తన బొమ్మలను తీసుకొని అతనికి ఇచ్చింది. కొడుకుతో ఎక్కువ కాలం లేకపోయినా తల్లి ప్రేమ వల్ల గుర్తుపట్టగలిగానని ఆమె చెప్పుకొచ్చింది. తర్వాత శాంతిదేవి మధురాకి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ అమ్మగారింటిని, అత్తగారింటిని, ఇంట్లో వస్తువుల్ని అన్నీ గుర్తుపట్టింది. తనే లుగిడి అని నమ్మడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అడిగితే తను చనిపోయే ముందు ఎవరికీ తెలియకుండా కొంత డబ్బు దాచిపెట్టానని ఒక చోటు చూపించింది. అక్కడ తవ్వితే ఏమీ దొరకలేదు. కానీ తర్వాత కేదార్నాథ్ ఆ డబ్బులు తీశానని చెప్పాడు. ఇవన్నీ విని జనాలందరికీ నమ్మకం కలిగింది. కానీ కేదార్నాథ్ ఆమెతో ఒంటరిగా మాట్లాడాలని చెప్తే ఒక రూమ్లోకి వెళ్ళి ఇద్దరు మాట్లాడుకున్నారు. వారిద్దరికి మాత్రమే తెలిసిన విషయాలు చెప్పమని ఆమెను అడిగితే ఆమె చెప్పిన విషయాలు విని అతనికి పూర్తిగా నమ్మకం కలిగింది. తను చనిపోయాక వేరే పెళ్ళి ఎందుకు చేసుకునేని చెప్పారు కదా అని అడిగింది శాంతిదేవి. ఆ ప్రశ్నకి ఆమె వైపు చూసి మౌనంగా ఉండిపోయాడు కేదార్నాథ్. మధురలోనే ఉండిపోతానని శాంతిదేవి ఎంత అడిగినా బహదూరు వాళ్ళ భార్య ఒప్పుకోలేదు. తిరిగి ఢిల్లీకి తీసుకొని వెళ్ళిపోయారు. కానీ ఆమె పెద్దయ్యకి ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. 1987లో 60 ఏళ్ల శాంతిదేవి చనిపోయింది.